కరుడుగట్టిన ఉగ్రవాదులు మన మధ్యనే ఉన్నారన్న విషయం తెలిసిన తరువాత రాయచోటి ప్రజలు వణికిపోతున్నారు. గత 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ ఎవరికీ అనుమానం కలగకుండా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించడానికి రెడీ అవుతున్నారని తెలిసి భయభ్రాంతులకు గురవుతున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లెలో పోలీసులు అరెస్టు చేసిన అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్లు కరుడు గట్టిన ఉగ్రవాదులు. బాంబు పేలుళ్లలో వీరు చెయ్యి తిరిగిన వారని పోలీసులు చెబుతున్నారు. సాంకేతికంగా వీరు తయారు చేసిన బాంబులు ప్రాణాలు బలి తీసుకుంటాయి. అత్యంత పకడ్బందీగా వీరిద్దరూ వ్యూహ రచన చేస్తారు. ఉగ్రవాదులు ఇద్దరు తమ పేర్లు వేషాలు మార్చుకుని ఎందుకు రాయచోటి పట్టణంలోనే దాక్కున్నారు? వాళ్లకు రాయచోటి సురక్షితంగా ఉంటుంది అనిపించిందా, లేదంటే రాయచోటిలో వాళ్ల బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఈ ఇద్దరు గత 20 సంవత్సరాలుగా రాయచోటిలో నివసిస్తూ ఎవ్వరికీ తెలియకుండా ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించేందుకు పక్కా ప్రణాళికలు వేసినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే తమిళనాడు ఇంటెలిజెన్స్ పోలీసులు వారిని ఇన్నేళ్ల తర్వాత పట్టుకోగలిగారు. అబూబకర్ సిద్దికీ తన పేరును అమానుల్లాగా మార్చుకోగా, మహమ్మద్ అలీ తన పేరును మన్సూర్గా మార్చుకొని ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈ ఇద్దరు కూడా రాయచోటిలోనే వివాహం చేసుకుని అక్కడే ఉంటూ ఇంట్లోనే పేలుడు పదార్థాలు నిల్వ ఉంచుకుని బాంబులు తయారు చేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీలు 1999 నుండి పోలీసులు కన్నుగప్పి తిరుగుతున్నారు. తప్పుడు చిరునామాలతో పాటుగా తప్పుడు పేర్లతో వీరు గుర్తింపు కార్డులను కూడా పొందారు. అంటే మన అధికార యంత్రాంగం పనితీరు ఏ పాటిదో చెప్పకనే తెలుస్తోంది. కొత్తవారు వచ్చినప్పుడు సహజంగానే అనుమానించవలసిన వారు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించడం వల్లనే ఇన్నేళ్లు కూడా వారు రాయచోటిలోనే స్వేచ్ఛగా కాలాన్ని గడుపుతున్నారు. అబూబకర్ సిద్దికీ తమిళనాడు నాగూర్, మైలాడ్, చెన్నైలోని చింత్రాద్రిపేట, మదురై, తిరుమంగళం, వేలూరులో జరిగిన పేలుడు ఘటనల్లో నిందితుడు. ఇతనిపై అన్ని చోట్ల కూడా కేసులు నమోదయ్యాయి. మహమ్మద్ అలీ చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ పోలీసు కార్యాలయం వద్ద బాంబు పేలుళ్ల ఘటనలు నిందితుడు. 1999లో కొచ్చి కుర్లా ఎక్స్ప్రెస్ లో పేలుడు పదార్థాలను తరలిస్తుండగా ఒక ప్రమాదం జరిగింది. 2013లో కర్ణాటకలోని మల్లేశ్వరంలో జరిగిన బాంబు పేలుళ్లకి కూడా ఈ ఇద్దరికి సంబంధం ఉన్నట్లుగా పోలీసులు తెలియజేశారు. వీరిద్దరూ ఆల్ ఉమా అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నవారే అని పోలీసుల అనుమానం. వీరు విదేశాలకు వెళ్లి వచ్చారని, వీరి దగ్గర మలేషియా పాస్పోర్ట్లు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. వీరు నివసిస్తున్న ఇంట్లో పోలీసుల సోదాలలో 3 ప్రధాన నగరాల మ్యాప్లు, రైల్వే నెట్వర్క్ కి సంబంధించిన పత్రాలు లభించాయి. వీరు త్వరలోనే ఆ నగరాలలో పేలుళ్లకు ప్లాన్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇక వీరికి సహాయం చేసిన ఇతరులను కూడా గుర్తించి పోలీసులు త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉంది. పోలీసులు కనుక ఈ ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకోకుండా ఉంటే చెన్నై, బెంగళూరు నగరాలలో మారణ హోమం జరిగి ఉండేదని అంటున్నారు. ఎందుకంటే ఆ ఉగ్రవాదుల ఇళ్లలో తనిఖీలు చేయగా వారికి బాంబులను తయారు చేసే పరికరాలు లభ్యమయ్యాయి. దేశంలోని 3 ప్రధాన నగరాలతో పాటుగా రైలు మార్గాలను పేల్చడానికి వారు పన్నాగం పన్నినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి వారి ఇళ్లలో 3 నగరాలు, రైల్వే నెట్వర్క్ల చిత్రపటాలను కూడా పోలీసులు గుర్తించారు. దాదాపుగా 30 బాంబులతో బ్లాస్ట్లకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి విచారణలో ఎలాంటి సంచలనాలు బయటకు వస్తాయో తెలియాల్సి ఉంది.